జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రతిష్టను భంగపరచడం సరైంది కాదని మండిపడ్డారు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్. నవీన్ యాదవ్పై రౌడీ షీట్ కేసులు ఉంటే ఆధారాలతో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీల మద్దతు నవీన్ యాదవ్కే ఉంటుందన్నారు దాసు సురేష్. ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారిని గెలిపించుకునేది ఉంటే తప్పకుండా అసెంబ్లీలో బీసీల ప్రాతినిధ్యం పెంచడంతో పాటు బీసీల కోసం, బీసీల హక్కుల కోసం, బీసీల రిజర్వేషన్ కోసం జరుగుతున్నటువంటి పోరాటాన్ని మేము తీవ్రతరం చేయడానికి మేము ఇతోధికమైనటువంటి శక్తిని కూడా మేము కూడగట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీసీ రాజ్యాధికార సమితి మాతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కూడా అందరూ కూడా కలిసికట్టుగా వచ్చిలు. మేమందరం కూడా నవీన్ యాదవ్ గారికి మాకేం పార్టీలతో సంబంధం లేదు, మేము పార్టీలకు అతీతంగా మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మేము సంపూర్ణంగా మద్దతు ఇవ్వడానికి, వారి గెలుపుకు మేము అండగా నిలబడడానికి ఇవాళ మేము మద్దతును ప్రకటించాం. మరొక విషయం ఏంటంటే, ఒక బీసీ నాయకుడు ఎదిగేది ఉంటే అగ్రవర్ణ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు విపరీతమైనటువంటి ట్రోల్స్, విపరీతమైనటువంటి అభాండాలు, విపరీతమైనటువంటి అవమానాలకు మాకు గురి చేస్తూ ఉన్నారు. మరి మాకు ఎస్సీ, ఎస్టీ లెక్క అట్రాసిటీ కేసు లేదు కాబట్టి మీరు బతికిళ్ళు. అట్లా కాకుండా మాకు కూడా మేము కూడా త్వరలోనే ఆ చట్టపరమైనటువంటి హక్కులు మేము సాధించుకుంటాం. తప్పకుండా మా మీద కనుక దాడి చేస్తుంటే ప్రతిదాడి తప్పదని చెప్పేసి మేము చెప్తున్నాం. ఎందుకంటే బీసీలు అట్టడుగు వర్గాలు ఎప్పుడు కూడా సంస్కారంతో, క్రమశిక్షణతో మెదులుతాయి. మాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు కావచ్చు, మా పెద్దలు మాకు సంస్కారం, క్రమశిక్షణ నేర్పించారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణ వ్యక్తులు దిగజారుడుతనంతో ఏంటంటే మా మీద వివక్షను, మా మీద అవమానాలను, మా మీద రాళ్ళేసేటటువంటి ప్రయత్నం చేస్తావు. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాలలో మీరు రాజకీయాలు మాట్లాడండి, కానీ వ్యక్తిగతమైనటువంటి అంశాలను లాగి వ్యక్తిగతంగా మాకు డ్యామేజ్ చేయాలి, వ్యక్తిగతంగా బీసీలను, ఎస్సీలను డ్యామేజ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. నిజంగానే నవీన్ యాదవ్ మీద ఏదైనా రౌడీ షీట్ ఉండేది ఉంటే ఆయన మీద అభియోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఆధారాలతో బయటకు వచ్చి నిరూపించాలి ప్రజలకు. అది గొప్పతనం అవుతుంది. అలా కాకుండా ఏదో మీడియా మీదకి వచ్చేసి అనుకూలమైనటువంటి పత్రికలలో, టీవీలలో ఆయనను అదే పనిగా ట్రోల్ చేస్తూ ఆయన నిందించడం అనేది